అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి అప్డేట్స్ లేకపోవడంతో ఆగిపోయిందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వాటన్నింటికి చెక్ పెట్టారు నిర్మాత AM రత్నం. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్ తీసుకుని ఏదో ఒకటి తీయొచ్చు. కానీ ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు, దాన్ని నమ్మకండి. హరిహర వీరమల్లు ఆగిపోలేదు, దీనికి రెండో భాగం కూడా ఉంటుంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మరో స్థాయికి వెళ్తారు అని చెప్పారు. దీంతో పవన్ అభిమానులు సంబరపడుతున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా VFX పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో జరుగుతున్నాయన్నారు. ఇది ఫ్యాన్స్ ఊహకు మించి ఉండనుందన్నారు. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి 2898 డైరెక్టర్ నాగస్విని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగస్విన్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. గుర్గావ్లో జరిగిన సినాప్స్ 2024 ఈవెంట్లో నాగస్విన్ మాట్లాడుతూ ఈ మూవీ మహాభారతంతో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ చిత్రం మహాభారతంతో ప్రారంభమై 2898లో ముగుస్తుంది. మొత్తం 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుంది. ఇన్ని సంవత్సరాల మధ్య ప్రపంచాలను సృష్టించడానికి ప్రయత్నించాము. ఇందులోని పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. అందుకే ఒక ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశామని తెలిపారు. కొన్ని కథలు విన్నప్పుడు హీరోలు మామూలుగా క్యాజువల్గా పాయింట్ చెప్పి విన్న తర్వాత ఓకే చేస్తూ ఉంటారు. కొన్ని కథలు ఇలా భూతద్దం పెట్టి చూసి ఓకే చేస్తుంటారు. అలా ఈ భూతద్దం భాస్కర్ సినిమా కథ ఓకే చేయడానికి మెయిన్ రీజన్ ఇది యాక్చువల్గా ఫస్ట్ నరేషన్లో ఓకే చేసింది కాదు సార్. ఇది నాకు మేజర్గా అనిపించింది ఏంటంటే, నేను ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్. అయితే ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలో, అది మనం ఆల్రెడీ తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము అండ్ వేరే లాంగ్వేజెస్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు మాత్రం అది ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఉండాలని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ పర్టికులర్ నరేషన్ విన్నానో నాకు అదే అనిపించింది. ఇప్పటిదాకా నాకు తెలిసి తెలుగు లాంగ్వేజ్లో ఈ కైండ్ ఆఫ్ అ పాయింట్ని ఎవరు చెప్పలేదు. అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఒక డిటెక్టివ్ క్యారెక్టర్స్ కూడా చూస్తున్నాం. అంటే బీట్ చంటబ్బాయి కానివ్వండి, లేకపోతే మనకి ఏజెంట్ సాయి సినిమా జాత్రే కానివ్వండి, అది ఆ డిటెక్టివ్ సినిమాలు ఏవి గుర్తు రాకుండా డిజైన్ చేసిన ఒక క్యారెక్టరైజేషన్. సో ఇంత యూనిక్ ప్రజెంటేషన్లో ఇంత మంచి ప్లాట్ చెప్తున్నారంటే ఐ జస్ట్ డిడ్ంట్ వాంట్ టు మిస్ ఇట్. ఫస్ట్ నరేషన్ అయిపోయేసరికి నేను ఓకే చేసిన కాదండి. ఇది లైఫ్లో ప్రతి మనిషి తన వారసత్వంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, కొడుకు ఉండాలని. సో అలా సినిమా ఇండస్ట్రీలో మీ నాన్నగారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. సో ఆయన వారసత్వంగా ప్రొడ్యూసర్ ప్రొఫెషన్ తీసుకోకుండా మీరు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ హీరో అయ్యారు. మొదటి సినిమాకి డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తారు. ఏ తండ్రి అయినా కంపల్సరీ చేయాల్సిందే కూడా. సో అలా తర్వాత అది ఫెయిల్యూర్ అయితే మళ్ళీ రెండో సినిమా, అలా ఫెయిల్యూర్ అయితే మూడో సినిమా, అట్లా కానీ మీరు ఆ అవకాశం మీ నాన్నగారికి ఇవ్వాల. మొదటి సినిమా మాత్రం అవకాశం ఇచ్చి వరుసగా 5 సినిమాలు కంటిన్యూ చేస్తూ స్టిల్ ఇంకా 2-3 సినిమాలు ఇంకా బయట సినిమాలు చేయడం. సో యాజ్ ఏ హీరోగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? అది ఇట్ ఫీల్స్ గుడ్ అండి. అంటే మనని ఎప్పుడైతే నమ్మి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మన దగ్గరికి వస్తున్నారో, దానికి ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అంటే వాళ్ళు ఎంతో ప్యాషన్తో ఆ కథని రాసుకుని ఉంటారు. అండ్ చాలామంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళ కథని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నారు. అలాంటి ఒక కథకి, అలాంటి ఒక విజన్కి వాళ్ళకు ఉన్న అన్ని ఇయర్స్ స్ట్రగుల్తో చేసి రెడీ చేసుకున్న కథకి నన్ను అడుగుతున్నారంటే ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి మంచి కథల్ని, మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి. మీ నాన్నగారు మీ మీద కంప్లైంట్, నాకు మళ్ళీ డేట్స్ ఇవ్వట్లేదని. బట్ అదైతే ఐ థింక్ నా డేట్స్ దొరకకపోవడంలోనే ఆయనకి ఇంకా హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటున్నాను అండి. సూపర్. రాసి హలో అండి, లాంగ్ టైం. యా, ఆఫ్టర్ లాంగ్ టైం. జనరల్గా హీరోయిన్ అనేటప్పటికి సాంగ్స్ రావటం, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాం, లేదంటే ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్ ఉంటాం, ఇట్లా చాలా తక్కువ ఉంటుంది ప్రతి సినిమాలో. కానీ మీకు ఈ సినిమాలో పర్టికులర్ ఇందాక చెప్పినట్టుగా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ దొరికి మీకు చేయటం అనేది మీరు ఎలా?
సో నేను చాలా చాలా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ స్పెషలీ కోవిడ్ తర్వాత ఆడియన్స్కి మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ వెన్ దే వాచ్ ఉమెన్ క్యారెక్టర్ ఆల్సో ప్లేయింగ్ అ గుడ్ క్యారెక్టర్ వేర్ దే కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్. So all the women nowadays, even Nenu, if I have also have to watch the film, I feel like the women character should be more than the normal ones they have been writing it. So I think I am really I have a lot of gratitude for director Garu, and I wanted to do a film like this where I have a very natural character, a village background character, where I have a scope for performance. So I am really grateful for the team. మిమ్మల్ని డైరెక్ట్ ఆడేసుకున్నట్టున్నాడు వేళ మొత్తం. అంతే సాఫిస్టికేటెడ్ మాంత్రికుడు అన్నాను అందుకని సో అలా ఉన్నాడు అట్లీస్ట్. నిజంగా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూసిన ట్రైలర్ కానీ చూసినప్పుడు. ఎస్పెషల్లీ శివుడు సాంగ్ నిజంగా బూస్ పంప్స్ వచ్చే విధంగా అంత గొప్పగా కాలభైరవ చేత పాడించడం అంత ఎమోషనల్గా హెవీ ఇదిగా. సో దానికి ఆ సాంగ్ చేసిన మీ వర్క్ గురించి, తర్వాత భైరవ్ గురించి. బేసిక్లీ ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడతాను. సో సాంగ్ చేసినప్పుడే కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి మనకి క్లాసికల్ మ్యూజిక్లో తాళాలు ఉంటాయి. నేను సెల్ఫ్ టాట్ ఎక్కడ నేర్చుకోలేదు. సరే మా అయితే తిట్టేస్తారు లేకపోతే సాంగ్ బాగా వస్తుందని చెప్పి తాళాలు కలిపాను. సో తాళాలు కలిపి ఒకటి డిఫరెంట్ సౌండింగ్ తోటి మొదలైంది జర్నీ. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా సరే దీన్ని కొంచెం వెస్టర్న్ టిన్ చేద్దాము అని చెప్పి ఆ బీట్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నాట్ టు లూజ్ అంటే ఫిల్మ్ ఎసెన్స్ పోకూడదని చెప్పి ఇంకా ఎథనిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగిందండి. సో ఓవరాల్గా అలా ప్యాకేజ్ చేశాను. అండ్ ఎక్కడైతే నేను తత్కారాలతో పెట్టి అది ట్యూన్ రాయడానికి కాదు అని అనుకున్నానో అక్కడ యాక్చువల్గా చాలా అద్భుతంగా, ఎందుకంటే అవి చాలా అది ట్యూన్ కంటూ చేయలేదు, జస్ట్ అది తక్కిట అలాగే తక్కిట అని చెప్పి అలాగే ఇచ్చాను అనమాట. కానీ దానికి కూడా చైతన్య ప్రసాద్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. సో బికాస్ ఆఫ్ ద లిరిక్స్ అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది నేను చేయడం ఒక ఎత్తు అంటే. దాని తర్వాత భైరవ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆల్రెడీ నేను కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా పాడాడు. అంటే ఎందుకంటే దీనికి ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. అటు ఇటు కొంచెం అయినా కూడా అంటే బాగుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే నాకు తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా స్పష్టంగా పలుకుతాడు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది విన్నప్పుడు కూడా. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ శివ ట్రాప్ ట్రాన్స్. ఆ జానర్ పేరు ట్రాప్, అందుకని ట్రాప్ ట్రాన్స్ అని పెట్టాము. ఓకే, హాయ్ శశి గారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగబోతున్నారంటేనే నేను ప్రొడ్యూసర్ అన్నదానికి ఐ థింక్ అయిపోయింది. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ నో. సార్ అడిగాను సార్. థ్యాంక్ యూ. అంటే మీకు ఇండస్ట్రీలో అంతా పరిచయాలు ఉన్నాయి. అయితే మెయిన్ శివ కందుకూరిని ఈ సినిమాలో హీరోగా పెట్టి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే సార్ వీ హ్యాడ్ ఆప్షన్స్, బట్ దెన్ శివ గురించి వైల్ వీ వర్ పర్సూయింగ్ శివ గురించి విన్నప్పుడు ఏంటంటే ఈ స్టోరీలో హీరో అనేది స్టోరీ సార్. యాక్చువల్గా ఇవన్నీ క్యారెక్టర్స్ నేరేటివ్ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు శివ స్టోరీ విన్నప్పుడు ఆ స్టోరీలో క్యారెక్టర్లా విన్నాడు. వినిన తర్వాత హీ నెవర్ సెడ్ ఎనీ చేంజెస్. నాకు ఈ ఎలివేషన్ కావాలి, నాకు ఈ డైలాగ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. సో బేసికలీ హీ యాక్చువల్లీ సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ది స్టోరీ అండ్ ది నారేటివ్. సో దానికన్నా అంటే బెస్ట్ ఆప్షన్ ఎవరు అనిపించలేదు మాకు. సో సమ్మన్ హూ రెస్పెక్టెడ్ ది స్టోరీ అండ్ ది క్యారెక్టర్ యాజ్ ఈజ్, అందుకనే శివతో వెళ్ళాం సార్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా బయట అంతా టాక్ అంతా బ్రహ్మాండంగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ బిఫోర్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరుసగా ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకోండి, అంతకుముందు తీసుకోండి, ఎవరు థియేటర్లో ఆ షోలే పడకుండా ఉన్న పరిస్థితి చాలా సినిమాలకి. సో అది మీరు ముందుగానే రిస్క్గా భావించలేదా? సార్ మూవీ మేకింగ్ ఎస్పెషలీ ఫర్ న్యూ కమర్స్ లైక్ అస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ రిస్క్ టేకింగ్ థింగ్ ఓన్లీ. బట్ మేము కంటెంట్ని నమ్మాం సార్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ విత్ రెస్పెక్ట్ టు మైత్ రిలేటెడ్ థ్రిల్లర్స్, ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఆదరించారు. ఆ ఒక్క చిన్న గట్ ఫీలింగ్ తోటి సరే రిస్క్ తీసుకుందామని చెప్పి ముందుకు వచ్చాము. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ కరెంట్లీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ది కరెంట్ సినారియో సార్, ఇందాక చెప్పినట్టు ఓటీటీ లాక్ అయిపోయింది. పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్, దే వాంట్ టు ప్లే అవర్ మూవీ, దే వాంట్ టు షోకేస్ ఇట్. సో ఇట్ ఈస్
I can proudly say that we are already seeing success, and for newcomers like us, it's a big thing. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే సీనియర్ నాకు తెలిసి. అవునా, థ్యాంక్ యూ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను నిన్ననే వచ్చాను, అలా అనిపిస్తుంది. ప్రతిరోజు నాకు థ్యాంక్ యూ, ప్రతిరోజు కొత్త, ప్రతి ప్రాజెక్టు కొత్త, అలా అనిపిస్తుంది నాకెందుకో. నేను క్వశ్చన్ అడగకుండానే మొత్తం ఆన్సర్ వచ్చేసింది. సో ఎక్స్పెషల్లీ ఈ సినిమా టీం గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ, మీరు ఎన్నో సినిమాలు ఎంతో పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో చాలా సినిమాలు చేశారు కదా. అవును. ఈ సినిమా గురించి ఇన్ జనరల్ మార్పు అనేది సహజం. ఇప్పుడు నేను పట్టుకున్న మైకు, కూర్చున్న చైరు, స్టేజీ వైపు చూస్తున్న కెమెరాలు, ఇవన్నీ ఈ మైక్ నా దగ్గర వచ్చే ముందు ఇంకొకరి దగ్గర ఉంది. ఈ చైరు నేను కూర్చునే ముందు ఇంకొకరు దీంట్లో కూర్చున్నారు. ఈ కెమెరాలు నన్ను చూస్తున్న కెమెరాలు ఇంతకుముందు ఎవరినో చూశాయి. ఈ మార్పు అనేది ఒక క్రమం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. దీన్ని ఒక మనిషిగా, ఒక యాక్టర్గా నేను ఈ బేసిక్ క్వాలిటీస్ని అర్థం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు కొత్త సినిమాను చూసినట్టుగా అనిపించింది, వేదాంత ధోరణిలోకి వెళ్ళారు. నేను ఎప్పుడు కొత్తే, కానీ మీరు ఇప్పుడు కొత్తగా నన్ను చూస్తున్నారు. మీ కళ్ళల్లో ఆ కొత్తదనం ఉంది. మీరు కొత్తగా చూడగలుగుతున్నారు. ఏవి కొత్తగా కాదు, మనం చూసే కళ్ళల్లో కొత్తవి కనిపిస్తాయి. మనం చూడగలుగుతున్నాం. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ మ్యాజిక్ జరుగుతుంది. అది మనం చూడగలిగి మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు, అంతే. అంటే ఇలా ఆధ్యాత్మికంగా ఎప్పుడు మాట్లాడటం నేను చూడలా నిజంగా. అవునా? ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు మన మధ్యన. ఓకే, మీరేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాలుడిలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళు మనుషుల్లాగా ఇందాక అంతలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మధ్య అందరినీ చిన్నప్పటి నుంచి చూసాను అన్నారు, ఎక్స్పెషల్ అందరినీ. ఒక్కరినే అన్నానండి, అది చిన్నప్పుడు అంటే నా డిగ్రీ కాలేజ్ అండి. నేను అప్పుడు చిన్నపిల్లనే ఉన్నాను, చిన్నపిల్లోడు అనుకున్నాను. 9 ఏళ్ల కష్టం. నిజంగా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుతారు, ఎంతో కష్టంతో చాలామంది ఉంటారు. అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. సో మీకు ఆ అదృష్టం 9 ఏళ్ళ తర్వాత వచ్చింది, 9 years తర్వాత. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కానీ పొందే ఆనందం అది వేరేగా ఉంటుంది. పైగా ఇది రిలీజ్ ముందే బిజినెస్ అవ్వటం, హ్యాపీగా రిలీజ్ చేసుకోవడం, ఇంత గ్రాండ్ ప్రమోషన్ చేసే నిర్మాతలు దొరకడం మీకు ఇంత కాపీ, అది మామూలు విషయం కాదు, మామూలు అదృష్టం కాదు. సో దాని గురించి అని చెప్పి, దానికి మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ సార్. అంటే ఫస్ట్ 1 year బ్యాక్ డిలే అయింది. మేబీ ఆ డిలే అవ్వడానికి కారణం కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, అది మాకు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. ఆ కొత్త వాళ్ళు అనడంలో ఇండస్ట్రీలో మాకు అంత ఐడియా లేదు. అవన్నీ అర్థం చేసుకోవడానికి 1 year పట్టింది నిజం చెప్పాలంటే. ఆ 1 year తర్వాత అర్థం చేసుకొని మా ప్రొడ్యూసర్లకు అర్థమైంది ఏం చేయాలి అని, అది చేసి చూపించారు. ఈరోజు పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాది రిలీజ్ చేస్తుంది, గీతా ఆర్ట్స్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్స్కి. ప్రొడ్యూసర్సే దీని వెనుకలు అంతా ఉన్నారు సార్ మొత్తం. ఫస్ట్ కాపీ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా మాది కాబట్టి బాగుందనే చెప్తాం సార్ మామూలుగా. అది ఫస్ట్ వచ్చే ఆన్సర్ అదే. ఎవరైనా బాగుందనే చెప్తారు, నేను కూడా బాగుందనే చెప్తాను. ఇంకా అది బాగుందా బాగాలేదా అని మెయిన్ చెప్పాల్సింది ఆడియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను మూవీ చూసి. జనాలు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను. లేదండి, మా మదర్ ట్రైలర్ చూసి ఏందిరా తలలు అలా ఉన్నాయి, ఏం సినిమా తీసారో అని అడిగింది. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి. అది తర్వాత త్వరలో తీద్దాం. హీరోయిన్ కావాలనేది నా చిన్ననాటి కళ. సినిమాలంటే పిచ్చి, అందుకే ఎంతో కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. నా కళ నిజమైనందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటుంది ఢిల్లీ భామ రాశి సింగ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. శివకందుకూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు, స్నేహాల్ శశిధర్ కార్తిక్ నిర్మాతలు. మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశి విలేకరులతో ముచ్చటించింది. మాది రాయ్పూర్, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. 7 ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్గా చేశాను. సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ ఓటీటీ ఫిల్మ్తో హీరోయిన్ అయ్యాను. ఆహాలో పాపం పసివాడు చేశాను. వాటిలో నా నటన నచ్చే కథానాయికగా తీసుకున్నారు దర్శకుడు శివకందుకూరి అని తెలిపారు రాశి. ఇంకా చెబుతూ, ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి పాత్ర.
ప్రెస్ రిపోర్టర్గా కనిపిస్తాను, కథలో నా పాత్ర చాలా బలంగా ఉంటుందని చెప్పింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు ఫుల్ బిజీ. అయితే ఆయన తెరపై కనిపించే సందర్భాలు అరుదు. తెర వెనకే మల్టిపుల్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటారు. అయితే దిల్ రాజు ఓ హర్రర్ కామెడీ చిత్రంలో గెస్ట్గా చేశారు. ఇప్పుడు కూడా ఆ చిత్రం సీక్వెల్లో సెంటిమెంట్గా మరోసారి గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు, గీతాంజలి మళ్లీ వచ్చింది. అంజలి నటించిన హర్రర్ కామెడీ సినిమా గీతాంజలి. దిల్ రాజు ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారు. ఓ సీన్లో మాత్రమే ఆయన కనిపిస్తారు. దర్శక నిర్మాతలు సెంటిమెంట్ అని చెప్పడంతో కాదని లేక చేసినట్లు సమాచారం. మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలో వీరిద్దరూ కలిసి ఏఎంబీ మల్టీప్లెక్స్ కట్టగా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కూడా మల్టీప్లెక్స్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దాని పేరు ఏఎంబీ క్లాసిక్. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ జరిగాయని వినికిడి. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో సినిమాలకు ఉన్న హడావిడితో అక్కడ కూడా ఏఎంబీ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఎక్కడ లొకేషన్ అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఏరియాలో 14 ఏళ్ల క్రితం మూతపడిన ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్గా మార్చబోతున్నారు. ఆర్టీ ఎక్స్ రోడ్స్లో సుదర్శన్ 35mm థియేటర్ దగ్గర కొత్త సినిమాల రిలీజ్ అప్పుడు జరిగే హంగామా అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm థియేటర్ కూడా ఉండేది. దాన్ని 2010లోనే మూసేశారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకుని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా ఏఎంబీ క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం. సుహాస్ శివాని జంటగా దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో GA2 పిక్చర్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీష్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్లో మంచి విజయం సాధించింది. దాదాపు 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. థియేటర్స్లో సందడి చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ఆహా ఓటీటీలో మార్చి 1 నుంచి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఆహాలో చూసేయొచ్చు. బహుభాషా నటి జయసుధ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఈమె కొడుకు నిహార్ గతంలో అంటే 2015లోనే బస్తీ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ అస్సలు కలిసి రాకపోయేసరికి ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. 2 ఏళ్ల క్రితం గ్యాంగ్స్టర్ గంగరాజు సినిమాలో విలన్గా చేసి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. నిహార్ హీరోగా నటించిన రికార్డ్ బ్రేక్ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. చదలవాడ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. యువ నటుడు నాగార్జున, నిర్మాత ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగులో తీశారు. కానీ అదనంగా మరో 8 భాషల్లో అనువదించి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా తమిళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిహార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది నాకు 2వ సినిమా. దీనికోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. ఎవరూ లేని వారికి అవకాశం కల్పిస్తే వారు ఎలా సాధిస్తారు అనే మంచి సందేశంతో తీసిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందని నిహార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. KGF చిత్రాలతో తనతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి పేరు తీసుకొచ్చారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కన్నడ నటుడు ఉపేంద్ర తన అభిమాన దర్శకుడని అన్నారు. ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేరని ప్రశంసలు కురిపించారు. నేను కన్నడ కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. నాకు నచ్చిన దర్శకుడు ఉపేంద్ర. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కథ చెప్పే విధానం, వాటిని తెరపై ఆవిష్కరించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ముష్ ఉపేంద్ర సినిమాలు చూస్తే ఇలా కూడా తీసి హిట్ కొట్టచ్చా అని నిరూపించారు అని ప్రశాంత్ అన్నారు. ప్రస్తుతం ఉపేంద్ర దర్శకత్వంలో వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం UI యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీ ఓ సరికొత్త కాన్సెప్ట్తో రూపొందనున్నట్లు టాక్. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర కోసం నటుడు బాలకృష్ణని అప్రోచ్ అయ్యారట మరో నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ మూవీ భారీ కాస్టింగ్తో పాన్ ఇండియాని మించిన మూవీలా మారింది. ఇప్పుడు బాలయ్య పేరు వినిపించడం కూడా మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు కనిపిస్తారని సమాచారం. శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తాడట. ఆయనకు జోడీగా పార్వతి పాత్రని కంగనా రనౌత్ నటిస్తారని అంటున్నారు. నయనతార ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వీరితో పాటు మోహన్ బాబు కూడా ఓ పాత్రలో మెరిసే అవకాశం ఉంది. ఇలా భారీ కాస్టింగ్ ని యాడ్ చేస్తూ కన్నప్ప రేంజ్ ని మార్చేస్తున్నారు మంచు విష్ణు. మున్ముందు ఇందులో ఇంకా ఎంతమంది యాడ్ అవుతారో చూడాలి.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రాయన్. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే జనాలలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, సెల్వరాఘవన్, ఎస్జే సూర్య, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ నటి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. పైన ఫోటోను చూశారు కదా, అందులో కనిపిస్తున్న అందాల తారకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందరి హీరోయిన్స్ మాదిరిలా కాకుండా సరికొత్త దారిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ధనుష్ నటిస్తున్న రాయన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా? తనే వరలక్ష్మి శరత్ కుమార్. చివరిసారిగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో కనిపించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు రాయన్ సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె డీ గ్లామర్ లుక్లో కనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళిగ వెట్రి కజగం పేరుతో ఆయన సొంత పార్టీని ప్రారంభించారు. మరోవైపు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ లాంటి వాళ్లు 1000 మంది వచ్చినా తమిళనాడులో మార్పు తీసుకురాలేరని చెప్పారు. ఓటుకు 10,000 నుంచి 12,000 వరకు డబ్బులు పంచేవారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవరా సినిమా 2 పార్టులుగా భారీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో ఈ రేంజ్ లో మాస్ గా ఉండబోతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దేవరా పార్ట్ 1 సినిమాని మొదట ఏప్రిల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇంకా షూట్ అవ్వకపోవడంతో ఈ సినిమాని అక్టోబర్ 10, 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవరలో మరాఠీ భామ శృతి మరాఠే కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని ఆ భామే తెలిపింది. శృతి మరాఠే దేవరా షూటింగ్ లో జాయిన్ అయింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవరా సినిమా కోసం వేసిన సెట్స్ లో ప్రస్తుతం ఈ షూటింగ్ జరుగుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మెయిన్ లీడ్ లో తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం. మరి సాలిడ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకుని మంచి వసూళ్లతో కూడా అదరగొట్టింది. మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ కాగా అందులోనూ అద్భుతమైన స్పందన అందుకుంది. రీసెంట్ గా స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ చిత్రం తాలూకా ఫస్ట్ టైం టెలికాస్ట్ టీఆర్పీ రేటింగ్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మొదటిసారి 8.3 రేటింగ్ పాయింట్స్ ని రాబట్టినట్లు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. రీసెంట్ టైంలో అయితే ఇది సాలిడ్ నెంబర్ అని చెప్పాలి. మెగా హీరోలో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మార్చి 1న ఆపరేషన్ వాలంటైన్ మూవీతో థియేటర్లోకి రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పలు సంగతులు చెబుతున్నాడు. అలా తన భార్య లావణ్య గురించి ప్రశ్నలు ఎదురవగా ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు. మిస్టర్ సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డ వరుణ్, లావణ్య తమ బంధాన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. గత ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకుంటారనే విషయం బయటకు వచ్చినప్పుడు వీళ్ళ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. గత ఏడాది నవంబర్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే వరుణ్ చేసిన వాటిలో లావణ్యకి ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్న ఎదురవగా ఇప్పటివరకు ఆమెని ఈ ప్రశ్న అడగలేదని వరుణ్ చెప్పుకొచ్చాడు. అలానే పెళ్లి తర్వాత లావణ్యతో మీరు కలిసి నటిస్తారా అని అడగగా ఎవరైనా దర్శకుడు ఆయన రాసుకున్న కథకు మేము సరిపోతామని అనుకుంటే ఖచ్చితంగా నటిస్తామని వరుణ్ తేజ్ చెప్పాడు. ఏదో కలిసి చేయాలనే ఉద్దేశంతో త్వరపడి సినిమా మాత్రం చేయమని క్లారిటీ ఇచ్చేశాడు. వరుణ్, లావణ్య గతంలో మిస్టర్ అంతరిక్షం సినిమాలు చేశారు. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ మూవీ గురించి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే ఆశిష్ మొన్నే మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు తిరుమలలో శ్రీనివాసుడి దగ్గర కళ్యాణం చేసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ఈవెంట్కి రాలేకపోయాడు. పోతే మా అందరిపైన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడ చేయటానికి ఆశిష్ మీరందరూ ఉన్నారు కాబట్టి మీరు చేసేయండి అని చెప్తే ఈరోజు ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడం అండ్ మీకు మోషన్ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇది మొదలవటానికి కారణం ముందు ఇద్దరు వ్యక్తులు, అదే నాగా అండ్ అరుణ్. నాగాతో నాకు ఎప్పుడో మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి చిన్నప్పటి నుంచే దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను అన్నపూర్ణలో వర్క్ చేస్తూ
స్క్రిప్ట్ సైడ్ అవి వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు వచ్చి, సార్ నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అడిగాడు. స్క్రిప్ట్ అంటే దేనికి, డైరెక్షన్గా అన్నా. కాదు సార్, ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు. అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, అవును ఇట్లా నేను నా ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చేశాం సార్, అది వినాలి అంటే అప్పుడు అరుణ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అరుణ్ అడిగాను ఏమేమి సినిమాలు చేసావని. నేను ఇప్పటివరకే సినిమా చేయలేదు సార్ అన్నాడు. మళ్ళీ నాకు బ్లాంక్. కానీ నేను ఒక ఇట్లా 3 నవల్స్ రాశాను సార్, సో నా ఇలా స్టోరీస్ మీద నాకు గ్రిప్ ఉంది సార్ అని. ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశా, 56 సినిమాల దగ్గరకు వచ్చాయి. ఒక సినిమా ఇంతమందిని ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ అండ్ నాగా అనేది నాకు తెలుసు. రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ, మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ అ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను, సినిమా కంప్లీట్ అయ్యి మీ అందరికి చూపించడానికి. సో ఈరోజు జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుదామని. సో ఈరోజు 27th ఫిబ్రవరి 27th, కరెక్ట్ 2 months, ఇక నుంచి 60 రోజులు, ఏప్రిల్ 27th సినిమా రిలీజ్. సో ఈ రోజు నుంచి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఈ యంగ్ బ్యాచ్ అందరు సిద్ధంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. నాగా అండ్ అరుణ్ బలగం తర్వాత అన్షితకు వేరే సినిమా రెడీ కావాల్సింది, అది డిలే. ఈ సినిమా వాళ్ళకి సెకండ్ ఫిలింగా అవ్వడం. అలాగే ఆశిష్కి కూడా వేరే సినిమా రెడీ కావాల్సింది, ఈ సినిమా రెడీ అవ్వడం. ఏదో అన్ని కోఇన్సిడెంట్గా నాకు ఆర్యాకు ఏదైతే జరిగిందో ఈ సినిమాకు మీ అందరికీ అలా జరగబోతుందని నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి. ఆ వైబ్స్ నిజంగా ఏప్రిల్ 27 ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతే మీ లైఫ్లో ఇదొక గ్రేట్ మెమొరీ. మంచి సినిమాతో పాటు మీకు ఒక మంచి మెమొరీ కాబోతుంది మీ యంగ్ బ్యాచ్ అందరికీ నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సో జర్నీ చెప్పగలిగాను. ఇంకా సినిమా వాళ్ళకి చూపించినప్పుడు, రేపు టీజర్ చూసినా, ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకు నచ్చితే, ఒక మీకు బలగం సినిమానైతే ఎలా ఎంకరేజ్ చేశారో ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే నచ్చుద్దని 100% నేను నమ్ముతున్నాను. సో అది వాళ్ళు చూసే వరకు ఇంకా మీరు వెయిట్ చేయాలి. 60 days కౌంట్ డౌన్. ఏప్రిల్ 27th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. కలుద్దాం. థ్యాంక్ యూ. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మోషన్ పోస్టర్ ఇందాకనే మేము రిలీజ్ చేసినాము. ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది. అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు, బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే, ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక రష్ వస్తుండే. షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే. ఇప్పుడు కూడా నేను ఇది చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన, బట్ నాకు ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్ రష్ వస్తుంది. సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్. ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం. ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. టీజర్ కూడా మీకు నచ్చుతుంది. చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారు. అది అయితే 100% గ్యారంటీ. మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్, సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కూడా డే ఇన్ డే అవుట్ రాసేటువంటి ఇతివృత్తం కాదు. ఒక జేమ్స్ బాండ్ తరహా ఒక మిస్టిక్గా ఉండాలి, లిరిక్ యాబ్స్ట్రాక్ట్గా ఉండాలి, ఒక పోయిటరీ ఉండాలి.
అట్ ది సేమ్ టైం వెన్నెల కిషోర్ గారు హీరోగా చేస్తున్న సినిమా ఒక చిన్న కామెడీ తాలూకు జానరు, చిన్న జేమ్స్ బాండ్ తరహా జానరు, ఇవన్నీ నేపథ్యాలు మనసులో తిరుగుతూ ఉంటాయి. వచ్చిన అతనేమో జస్ట్ వన్ ఫిల్మ్ ఓన్ డైరెక్టర్, చాలా కొండంత నమ్మకంతో, కోటి ఆశలతోటి తన ఇండస్ట్రీకి వచ్చారు. మన ఊరు మనిషి కాదు, నమ్మకంగా వచ్చారు. అండ్ సైమన్ కింగ్ చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, తనతో ఇంతకుముందు పనిచేస్తున్నాను. సో ఎలా రాయాలి అని చెప్పేసి ఒక 3 నెలల పాటు పాపం వాళ్ళు నాకు టైం ఇచ్చారు, ఓపికగా నాతో ట్రావెల్ చేశారు. రాయలేకపోయాను అని కాదు, కానీ ఏదో కరెక్ట్ అయిన విషయం తగలట్లేదు, పలకట్లేదు అన్న దృష్టితోటి యాక్చువల్గా చాలా కాలయాపన జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ మంచిగా వచ్చిందన్న సంతృప్తి నాకు వచ్చాకే నేను పాటను ఇచ్చాను. రెడీగా ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు దాంట్లోంచి ఎంచుకుని రికార్డ్ చేసుకున్నారు. అంతా బాగానే జరిగింది. పాట రికార్డ్ అయిన తర్వాత వచ్చింది టు మై సాటిస్ఫాక్షన్. రిలీజ్కి ముందే నేను తెప్పించుకున్నాను, కార్లో ఎప్పుడు ప్రయాణం చేసిన ఆ పాట రిపీటెడ్గా వింటూ వచ్చాను. బట్ ఇవాళ రోజున ఇలాంటి ఒక చిన్న సినిమాలో ఉన్న ఒకే ఒక పాట నేను రాయటం, ఆ పాట ప్రమోషన్లో సింహభాగంగా చాలా గొప్పగా ప్రమోషన్కి ఉపయోగపడటానికి అంటే ఉపయోగపడుతుంది. అలాగే సినిమా యొక్క థీమ్ని మన కళ్ళ ముందు ఉంచేదానికి ఆ పాట చాలా ఏమంటాం ప్రయోజనకరంగా వచ్చింది అన్నది ఇంతకు మించిన మంచి సంతోషం ఏముంటుంది ఏ రచయితకైనా కానీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక మంచి పాట, ప్రమోషన్ ఉపయోగపడే పాట, ఒక చిన్న సినిమా యొక్క ప్రమోషన్ పబ్లిసిటీ ఉపయోగపడే పాట రాయగలిగానన్న ఓ సంతోషం. ఇంకా 2 రోజులు ఉంది సినిమా. సైమన్ కింగ్ గురించి ముఖ్యంగా చెప్పాలి. చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్. తను ఇంతకుముందు తెలుగులో 2 సినిమాలు చేసినప్పటికీ తనకి సరైన బ్రేక్ ఇంతవరకు రాలేదు. ఈ సినిమాతో ఆ బ్రేక్ వస్తుంది. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గాను ఇంటెలిజెంట్గా తయారయ్యారు. వాళ్ళ యొక్క టేస్ట్ ఏమంటాం పెరుగుతూ వస్తుంది. వాళ్ళు ఏ చిన్న ఏమంటాం ఎక్కడ ఏ చిన్న గొప్పతనం ఉన్నారని గొప్పగా దాన్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించి ఆశ్రయించ సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట, బట్ రికార్డింగ్లో కూడా తన యొక్క బెస్ట్ ఇచ్చి ఉంటాడని భావిస్తాను. ఆ రకంగా కూడా తనకు మంచి పేరు రావాలని, తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ రావాలని, మంచి పెద్ద ప్రాజెక్ట్. అసలు వెన్నెల కిషోర్ గారి సినిమా అయినా కానీ ఒక పెద్ద హీరో సినిమా లాంటి ఒక మ్యూజిక్ ఇచ్చాడు సైమన్ కింగ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ కీర్తి, నేను కాలేజ్ ఫ్రెండ్స్, కలిసి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం. కానీ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా మేమిద్దరం ఏమీ పెద్దగా చేయలేదు. బట్ ఈ సినిమా కోసం మేమిద్దరం కలిసినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే దిస్ వండర్ఫుల్ టీమ్. I had such a lovely time. More than team, I should say, this was more like a family project. So I really enjoyed working with everyone in this team. And the third reason, ముఖ్యమైనది ఎవరంటే మన వెన్నెల కిషోర్ గారు. ఆయన కామెడీ అండ్ యాక్టింగ్ గురించి అయితే చెప్పగలేదు. We all know what a phenomenal actor he is. So it was an honor to work with him. And ఈ సినిమాకి హీరోయిన్ సంయుక్త, she is already viral for her dance moves. But definitely, after the release of Chari 111, she's going to be viral for her acting and especially her stunts. ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంది, వాట్ యూ జస్ట్ సా ద టైటిల్ ట్రాక్. సాంగ్ రచించిందేమో మన రామజోగ్య శాస్త్రి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్ అండ్ ఫర్ కమింగ్ టుడే అండ్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెసెన్స్. సో థ్యాంక్స్ అండి. అండ్ పాడింది సంజీత భట్టాచార్య, ద యాక్ట్రెస్ కమ్ సింగర్. I want to thank Simon King and Ram Jogya Shastri Garu because and Sanjita. It's an iconic song. It's one song, but it's a very impactful song. And I'm so glad to be, even in the lyrical video, to see my stunts in it. About the stunts, I have to thank Karnakaran Garu, who has been, and the trainer Ramu, who's been so great in helping me train with the stunts very patiently. And all of the fighters, I'm very, very grateful to all of them because they made my experience so easy and comfortable. Now for the actual stars of the show, the director and producer Kirti Garu and Arti Garu, who have also become like friends, and they are a very, very good, it's such a good production to work with. I'm very, very happy to be here in this production and to have my debut with Kirti Garu directing me. It's a wonderful team of ADs, the EP, the stylist, everybody has been so great, and it's been such a great experience for me. So firstly, thank you so much, Ram Jogya Shastri Garu, today for gracing the event and agreeing to pen down some really beautiful lyrics.
Then I've got some really fantastic team of creative brains. So I would like to thank Simon. Simon, then my editor Kevin, my art director Akshita, my stylist Mona, definitely my director Kirti, with having a crystal clear clarity. Apart from that, I would really like to thank my production team, without whom I don't think so all of this would have been possible. So my EP Balu, then Sridhar sir, Chaudhary sir, definitely Pulagam Garu, the way he's been supporting all this while. I think I just got lucky. I got the best bunch by my side to be able to pull it off. I'm sorry if I'm missing upon certain names. So with this promising team, we have attempted something. I really hope you guys will just give me all the love you've been giving me since the day the poster got released. For first and day, I would like to thank Ram Jogya garu for accepting the మూవీ. ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను చెప్పాను, సార్ మీకు పెద్ద ఫ్యాన్, ఆయన లిరిక్స్కి ఎంత ఫ్యాన్ అంటే నా పోయిన తెలుగు సినిమాలు కూడా కావాలని అనుకున్నాను, సరే రాస్తే బాగుంటుందని. బట్ ఇట్ డిడ్ంట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో సార్ని మీట్ చేయగానే కలవగానే కొన్ని సూపర్ ఐడియాస్ ఇచ్చారు సార్, కొన్ని వర్డ్స్ అండ్ ఆయన తీసుకున్న టైం, స్క్రిప్ట్ నరేషన్ విని ఆయన టైం తీసుకొని సూపర్ లిరిక్స్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సార్. అండ్ అనికెట్ చీఫ్ టెక్నీషియన్స్ అండి. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలామంది ఇది థియేట్రికల్ ఫిల్మ్ లాగా ఉంది, ఒక చిన్న సినిమా లాగా లేదు. యాక్చువల్లీ ఇది చిన్న సినిమా కాదండి, ఎందుకంటే ద క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ అదితి సోని గారు. సో అదితి సోని గారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అండి బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. తను ఒక విషన్ ఉండే ప్రొడ్యూసర్. ఎందుకు విషన్ ఉండే ప్రొడ్యూసర్ అని చెప్తున్నానంటే, కేవలం హీరో మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయకుండా కాన్సెప్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసే ఒక ప్రొడ్యూసర్. తెలుగు ప్రేక్షకులకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అనుకునే ఒక ప్రొడ్యూసర్ అండి. సో మీకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది విజువల్స్ ఎలా ఉన్నాయని. సో ద క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్ ఫార్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ ట్రస్టింగ్ ద టీమ్. సో యాక్టర్స్ ఎవరిని కోరుకున్నానో ఆ యాక్టర్సే ఇచ్చారు, అండ్ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ. సో ఆల్వేస్ ఒక ఫిల్మ్ అవుట్పుట్ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా ఇలాంటి అవుట్పుట్ రాదండి. సో థ్యాంక్ యూ అదితి. So then I have the digital team. I want to thank Vineet and Sandeep because they have been helping me from the beginning, from my previous film. They are my very close friends, and as well as ఇప్పుడు మొత్తం బజ్ అంతా క్రియేట్ చేసిన దానికి I really want to thank them because I might not get a chance later, so I'm just finishing off, almost done. Then the art department, I have Roshan Anna who helped us without, I think he should have charged me more than 1 crore of rupee. మీరు ఇప్పుడు చూసిన లిరికల్ మొత్తం కూడా ఆయన ఏఐతో జనరేట్ చేశారు. He didn't even charge me a rupee. So this is one of the best persons that I've worked with. Thank you so much. March 1st, Bhutaddam Bhaskar is releasing. Thank you. ఇవాళ రోజు భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక మూవీ వస్తుంది అని మా వంతు ప్రయత్నం మేము చేసి వీ పుటప్ అ థింగ్ అవుట్. బట్ మీరందరూ యూ హెవ్ టేకెన్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నౌ పీపుల్ నో దట్ దెర్ ఇస్ దిస్ టైటిల్, దెర్ ఇస్ అ మూవీ కమింగ్. ఇది ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ గైజ్ అండి. మేము ఎంత కష్టపడ్డామో, ఐ మీన్ యూ గైజ్ హ్యావ్ ఆల్సో టేకెన్ ద సేమ్ దిస్ థింగ్ అండ్ సపోర్టెడ్ అస్. ఎవ్రీ ఈవెంట్ వీవ్ డన్, ఎవ్రీ ఒక చిన్న బయట వదిలినా యూ గైజ్ హ్యావ్ కవర్డ్ ఇట్, టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇవాళ మా మూవీ యూఎస్లో రిలీజ్ అవుతుంది, వేరే స్టేట్స్లో రిలీజ్ అవుతుంది అంటే డే వన్ వెన్ వీ వేర్ యాక్చువల్లీ షూటింగ్ వీ నెవర్ హ్యాడ్ దట్ ఇన్ అవర్ మైండ్ అండి. అంటే ఇప్పుడు మా ఓటీటీ ఈజ్ ఆల్సో డన్, సో వీవ్ సైన్ ద డీల్. వీ నెవర్ హ్యాడ్ దట్ థింగ్ దట్ బికాస్ వైల్ పోస్ట్ పాండమిక్ వైల్ వీ వర్ వర్కింగ్ వీ న్యూ దట్ చిన్న సినిమాలకి ఓటీటీ అనేది సినిమాకి ముందు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. వచ్చినా ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ ఇట్స్ ఓన్లీ ఆన్ షేరింగ్ బేసిస్ అంటారు. బట్ స్టిల్ బీయింగ్ అ స్మాల్ మూవీ, వీఆర్ దేర్ ఇన్ యూఎస్, అబౌట్ 70+ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర, వీఆర్ కమింగ్ ఇన్ చెన్నై, వీఆర్ కమింగ్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, వీ హ్యావ్ 4-5 screens in Delhi, 2-3 screens in Mumbai, Odisha. So this is something, it's a great achievement, and I would like to thank everybody who's here. And also ఇక్కడ లేని వాళ్ళు, లైట్ మ్యాన్ నుంచి the extremities, whatever, all the people, whoever have worked, I would really like to thank them అండి.
న్యూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏదో 10 సినిమాలు తీసలేరు, ఫస్ట్ సినిమా చేశారు, కానీ ఒక ప్యాషన్తో వచ్చారు. వచ్చినప్పుడు నేను బిగినింగ్లో ఇండస్ట్రీలో ఉండే రిస్కులు ఏంటి, రిలీజ్ దాకా ఎలా తీసుకురావాలి, మధ్యలో ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, కాస్ట్లు పెరగచ్చు, అన్నీ చెప్పాను. వాళ్ళు అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు. అన్నట్టుగానే ఆబ్వియస్లీ ఏ సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వదు, కొద్దిగా పెరిగింది. అది వాళ్ళు రెడీగా ముందుకు వచ్చి చేశారు. చాలా ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో చేశారు. సీజీకి డబ్బు పెరిగినా నో ప్రాబ్లం, మాకు ఆ సీజీ కావాలన్నారు. ఒక కొత్త దర్శకుడు, మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు పురుషోత్తం రాజు తనని నమ్మి తీశారు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, కార్తీక్, స్నేహల్ అండ్ శశి ఫర్ ట్రస్టింగ్ శివ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను చూశాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇట్ హస్ కమ్అట్ రియల్లీ వెల్. అంటే ఇక్కడ దాకా చూస్తే వాళ్ళు ఈ స్కేల్కి తీసుకొస్తామని వాళ్ళే అనుకోలే. ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, దానికి రెస్పాన్స్ బాగుంది. తర్వాత ఒక 1.5 month క్రితం ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు 3 weeks బ్యాక్. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. శివ ట్రాప్ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంద్రుడి క్యారెక్టర్ ప్లే చేశాను అనుకోండి. సో మా డైరెక్టర్ నిజంగా చాలా మంచి కథ రాసేటండి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యండి ఇవన్నీ చెప్పకూడదండి కథ గురించి. బట్ అంటే చాలా మంచి కథ అండి. చాలా అంటే మీన్ అసలు ఇలాంటి సెగ్మెంట్లో ఇలాంటి ఒక కథ రాయొచ్చు అండ్ ఈ సినిమాని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని అసలు జీరో ఎక్స్పెక్టేషన్ సెట్కి వెళ్ళండి. బట్ ఇలాంటి అవుట్పుట్ తీసుకొస్తారని నేను కూడా అనుకోలేదు. అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు అందరూ బయట అడిగారు ఎవరు హీరో అని. నేను కూడా కామన్గా చెప్పాను రాజ్ కందుకూరాల అబ్బాయి అని. ఈ సినిమాతో ఆ లెక్క మారుతుందండి. థ్యాంక్ యూ. అందరూ రకరకాలుగా చిత్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలనేసి డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ కూడా మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. స్నేహల్ అండ్ శశి. యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. సో యూనో ఐమ్ రియలీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఇలాగా దే ట్రైంగ్ టు గెట్ ఫిల్మ్స్ ఆన్ బోర్డ్ అండ్ దే ఆర్ కంపీటింగ్. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ భూతద్దం భాస్కర్ నారాయణ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్, డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్ డన్ అ ఫినామినల్ జాబ్. అండ్ షఫీ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ శివ అండ్ రాశి అండ్ శివ, ఆల్ ఆఫ్ దెమ్ సూపర్ చేశారు. డిటెక్టివ్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్. So I was very excited to make the background score of this and 2 songs. Shiva Trap Dance, my good friend Kala Bhairava చాలా అద్భుతంగా పాడి మీరు విన్నారు. అండ్ థ్యాంక్స్ టు రోషన్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ విజువల్. ఫస్ట్ మన ట్రైలర్ రిలీజ్ అయింది, మీ అందరూ మంచి సపోర్ట్ చేశారు అండ్ మంచి బజ్ వచ్చింది మన మూవీకి బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆల్సో, బికాస్ యూ గైస్ యాక్చువల్లీ సపోర్టెడ్ అస్. అండ్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది అగైన్ బికాస్ ఆఫ్ ద వ్యూవర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మీడియా. అండ్ మళ్ళీ ఈరోజు మన ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు వాచ్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ ట్రైలర్ ఆల్సో టేక్స్ ద మూవీ టు అనదర్ లెవెల్. Obviously we all do films, we all put a lot of hard work, but this cinema I have really positive feeling endukante every day we all are sitting together in a cafe and genuinely trying our best. How can we promote the film, what different can we do for this film, and we really want this film to work. The producers are also like really every day putting everything they have in the film. Raj sir is coming in every day supporting us personally, and morning nunchi night varaku we are trying to take the bus to another level because we believe in the product, we believe in the film. And director garu chepparu that this movie and this character will mold your career and that will be a big hit for you. And it's a good film. I'm just like hoping, as Raj Garu said, that we have to be really humble and hope for the best. We have the blessings of Shivji in our film, and I'm really taking it forward and hoping for the best. Thank you so much. ఈ సినిమా అంటే ఈ టీం అంతా నాకు కోడైరెక్టర్ శ్రావణ్ గారు పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమందరం చాలా ఫ్రెండ్స్లా కలిసిపోయి చాలా బాగా పనిచేసాం ఈ సినిమాకి. నాకు ఈరోజు ఎంత గర్వంగా ఉందంటే
అంటే నాకు అది చూపించడానికి అని చెప్పే మా నాన్నగారిని ఊరి నుంచి తీసుకొచ్చి ఇది చూపించడానికి తీసుకొచ్చాను. అంత గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అన్న డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ చివరి నుంచి మొదలెడితే స్నేహాల్ గారు, అంటే ఈ సినిమాలో కూడా ఉంటుంది ఆ కాన్సెప్టు. నాలాంటి రాక్షసులు మా డైరెక్టర్ లాంటి దేవతలు కలిసి క్షీరసాగర్ మదనం చేస్తే వచ్చినటువంటి అమృతం మా ప్రొడ్యూసర్స్. ఇండస్ట్రీలో కాకపోయింటే ఈ పాటకి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడమో అనిపిస్తుంది నాకు. అంత టాలెంట్ ఉన్న, అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను. సెట్లో సీన్లు ఉంటాయి కొన్నిసార్లు, ఆ టెన్షన్లో నేను మర్చిపోతుంటా డైలాగ్స్. అది ఈవెన్ ఈరోజు 30 సెకండ్ సీన్ జరుగుతానంటే 10th సీన్లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి. బ్రో ఆ సీన్లో అలా చేసాము, ఇప్పుడు ఇలా ఫాలో అప్, ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. 1 పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలుగా బయటికి చెప్పేస్తుంటాడు అన్నమాట. అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా ధన్యుణ్ణి. థ్యాంక్ యూ బ్రో. మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ వెనక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసి చేసామండి. కొంత యూనిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా ప్రమోషన్స్ టీంలో పనిచేసిన వినీత్ కానీ, లేకపోతే తేజు గారు కానీ, లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు. ఒక మ్యానిక్విన్ని తీసుకెళ్ళి నా తల ఎక్కడుంది అని క్రౌడ్లో వెళ్ళి అడుగుదామని అన్నారు. సో అది చాలా చాలా బాగా రీచ్ అయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచుని ఇంత రిలీవ్డ్గా 2 రోజుల్లో సినిమా పెట్టుకుని అందరం ఉన్నామంటే ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ది లవ్ ది ఆడియన్స్ గేవ్ అస్. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మీరు ఎప్పుడైతే 1st March థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమాకి కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక థింగ్ చెప్పాలండి, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు వీఆర్ వెరీ వేగ్ ఇన్ ద హెడ్. అంటే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిందో ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాని ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. దట్ ఒక బిగ్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాని ఎండోర్స్ చేస్తుందని. అట్ ద సేమ్ టైం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చి సినిమాని తీసుకుంటున్నారు, మీ ముందుకు తీసుకొస్తున్నారు థియేటర్స్లో. సో అలాంటి ఒక ఫర్మ్ ఎప్పుడైతే ఈ సినిమాని సపోర్ట్ చేసిందో మేము చేసింది ఎక్కడో కరెక్ట్గానే చేసాము, బాగానే చేసాము అనే అష్యూరెన్స్ మాకు ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్తో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని పెంచుతూ వచ్చిందండి. సో ఈ సినిమా అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా అందరిది ప్లస్ ఇప్పుడు స్టేజ్ మీద లేకుండా అక్కడ ఆడియన్స్లో కూర్చుని అండ్ ఎక్కడో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్, లవ్ అండ్ ఒక డ్రీమ్ అండి ఇది. సో ఇందాక అన్నట్టు ఐ థింక్ 2.5 years ఈ సినిమా మీద పనిచేసాము. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో తెలియలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఈ సినిమా ముందుకు వస్తే బాగుంటుంది, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ఒక చిన్న ప్యాషన్తో, ఒక చిన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాము. అండ్ దట్ ఈస్ వాట్ కెప్ట్ అస్ గోయింగ్. సో ఈ సినిమాకి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్కి, ఇంత మంచి కథ రాసిన మా డైరెక్టర్ పురుషోత్తంకి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అయితే రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూని మాత్రం నేను సక్సెస్ మీట్లోనే థ్యాంక్ చేస్తాను. ఆ సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఈసారి ఆడియన్స్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను. సో భూతార్థం భాస్కర్ నారాయణ 1st March అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.